హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అతికించి ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇలా రెండు ఓపెన్ చేసుకుని ఇలా సమానంగా పెట్టుకోవాలి. రెండు ఒకటే ఎదురుకెదురు పెట్టుకోవాలి, లేదంటే కన్ఫ్యూజన్ అవుతారు. లైనింగ్ అతికించి టక్స్లు ఎలా వేసుకుంటానో చూడండి. ఇలా జరుపుకుంటూ కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అలాగే రెండో పార్ట్ కూడా అతికించి పెట్టుకోవాలి లైనింగ్కి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత టక్స్లు ఈ సెంటర్ దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి షోల్డర్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా అనుకుంటే ఇది ఇలా దీనికి చక్కగా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా చక్కగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇట్లా అయితే ఎవరికైనా కానీ ఎంత లావు ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా సెట్ అవుతుంది. ఈ విధంగా అయితే చూసుకొని ఇదనేది ఎక్కువ తీసుకోవాలి. దీన్ని సెంటర్ టక్స్ అంటారు. ఇది ఎక్కువ తీసుకోవాలి. ఇదే మెయిన్ టక్స్. ఇలా మెయిన్ టక్స్ కుట్టి పెట్టుకోవాలి.
కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ ఫింగర్స్ని ఈ సెంటర్ పార్ట్లో ఇలా పెట్టుకొని ఇలా డాట్స్ వేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇట్లా మనకు ఫస్ట్ రాని వాళ్ళు ఇలా నేర్చుకోండి. ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇలా చూస్తున్నారు కదా, ఇలా 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 అట్లా 3 యాంగిల్ వచ్చేలా ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. లేదంటే ఈ విధంగా ఈ సెంటర్ని ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసి ఉక్స్ల పట్టుకెళ్ళి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ సంఖ భాగంలో కూడా సెంటర్లో ఈ మెయిన్ టక్స్కి ఆపోజిట్గా ఉండేటట్టు చూసుకొని ఈ ఆర్మ్ రౌండ్ ఉంది కదా, దానిలో సగంగా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇట్లా ఆపోజిట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. చూశారు కదా, ఇలా 3 టక్స్లు వేసుకునేసరికి ఇలా వచ్చింది. ఈ షేప్ రావాలి మనకి. చూస్తున్నారు కదా, ఈ షేప్ రావాలి. ఇంకోటి కుట్టి చూపిస్తాను చూడండి. ఈ మెయిన్కి మీకు మార్కింగ్ చూపిస్తాను. ఇలా షోల్డర్ సెంటర్ చేసుకొని 1కి 2 సార్లు కానీ చెప్తున్నాను, బాగా వినండి. ఇది సెంటర్ పార్ట్కి ఇలా మార్కింగ్ వేసుకొని సెంటర్ పార్ట్కి మార్కింగ్ వేసుకొని మళ్ళీ దీన్ని ఇక్కడ కూడా కాజా పట్టి వైపు సెంటర్ ఫోల్డింగ్ చేసుకొని సగానికి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్ ఒక మార్కింగ్. అలా మార్కింగ్ వేసుకుంటే టక్స్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇలా టక్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా టక్స్ వేసుకొని కుట్టుకుంటే మీకు అర్థమవుతుంది. నేను టేప్ తోటి కాకుండా మీకు ఈజీ మెథడ్లో చూపించాను ఈ టక్స్లు వేసుకునే విధానం. చూసారు కదా, ఇలా మార్కింగ్ వేసుకున్న చోట అలా మార్కింగ్ ఎలా చేసుకున్నామో అలానే కట్ చేసుకుంటే షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ బాగా కూర్చున్నట్టుగా అర్థము. మీకు క్రాస్ బెల్ట్లో ఎలా కూడా అతికించాలో చూపిస్తాను. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది పట్టు శారీ బ్లౌజ్ పీచులు వేస్తుంది కాబట్టి నేను దీన్ని లోపలికి తిరిగి చేసుకుంటాను. ఆల్మోస్ట్ నేను అన్ని లోపలికి తిరిగి చేసుకుంటాను. చూసారా, ఇలా ఆపోజిట్లో పెట్టుకొని ఇలా లైనింగ్ దీన్ని కింద పెట్టుకోవాలి. ఇది కింద లైనింగ్కి లైనింగ్, బ్లౌజ్ పీస్కి బ్లౌజ్ పీస్ ఇలా పెట్టుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత పైన మరొకసారి ఒక కుట్టు వేసుకోవాలి, స్టిచ్చింగ్ చేసుకోవాలి.
స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కుట్టుకుంటాం కదా, ఫస్ట్ ఆ బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి దీనికి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు మార్కింగ్ వేసుకోవాలి. బ్లౌజు కొంతమంది ఉక్సులు పట్టి పెద్ద పెట్టినావు చిన్న పెట్టినావు అని అంటారు కదా, అందుకని నేను ఆల్తి బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే పెట్టుకుంటున్నాను. చూడండి, ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని ఖర్చు కోసం కొంచెం పావించు కుట్టు కోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకున్నాను. ఈ మార్కింగ్ కుట్టుకునేలా చూసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మర్చుకోవాలి, లోపలికి ఇలా మర్చుకోవాలి. ఇలా మర్చుకుంటే ఏ పొరపాట్లు రాకుండా ఉంటుంది. క్రాస్ బిట్లో ఒకసారి పెద్ద కావటం ఒకసారి చిన్న కావటం అనేది జరగదు. బ్లౌజ్ కుట్టడం త్వరగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇది చక్కగా కట్ చేసుకోవాలి. దీనికి ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఉక్సుల పట్టీని బ్లౌజ్ పీస్ మీద ఇట్లా పెట్టుకొని పైన పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. కాజా పట్టీకి అయితే కింది నుంచి కుట్టుకోవాలి, ఉక్సుల పట్టీకి ఇలా పైనుంచి కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇది ఉక్సుల పట్టీ పైనుంచి కుట్టుకొని లోపలికి మడిచి కుట్టాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా తీసుకొని ఇలా మర్చి ఇలా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలి. సరిపడింది. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇంతే అండి ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవటం ఈ విధంగా కుట్టుకోవాలి. చూశారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ వాచింగ్ ఫర్ వీడియో.